హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకునే వర్క్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి. మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. చైన్ స్టిచ్ అంటాం కదా, అది ఎవరికైనా వస్తుంది కదా, అది దాంతో నేను మంచి ఫ్లవర్స్ అలా చేసి చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 2 కలర్స్ నెట్ క్లాత్ తీసుకున్నానండి. నెట్ కాకుండా షిఫాన్ ఇలాంటివి జార్జెట్ అలా ఉంటాయి కదా, లేకపోతే మనము బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటాం కదా, నార్మల్ ప్లెయిన్ క్లాత్స్ అలాంటివైనా తీసుకోవచ్చండి మీరు. ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనేసి నేను ఇవి తీసుకున్నాను 2 కలర్స్ లాగా. మీరు మీ డ్రెస్ని కలర్ని బట్టి మీరు ఏదైతే కలర్స్ చూస్ చేసుకోండి. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా, అవి అలా ఫాలో అవ్వండి మీరైతే. చాలా బాగుంటుందండి. సింపుల్గా మనము ప్రతిదానికి వర్క్ హెవీగా చేయించలేము. సో ఇలా ఇంట్లోనే మనమే సింపుల్గా చేసేసుకోవచ్చండి. డ్రెస్కి అయితే నేను కొంచెం ఇట్లా లైన్స్ లాగా వేశాను, ఇలా యోక్ పార్ట్లో వచ్చేలాగా. ఒక 1 డేలోనే అయిపోతుందండి ఈజీగా, సింపుల్గా. లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే వీడియో చూసేయండి, నేను క్లియర్గా చూపించాను. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 క్లాత్స్ 2 పెటల్స్ లాగా మనము ఒక ఫ్లవర్ లాగా ఒకే దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటే దాన్ని అలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే తీసుకున్నాను నేను. మీకు ఎలా బాగుంది అనిపిస్తే అలా ఒకే కలర్ని కూడా ఒకే ఫ్లవర్ లాగా 2 పీసెస్ యూజ్ చేసి తీసుకోవచ్చు. చూసారు కదండి, ఫైనల్గా అయితే ఇలా ఉంది. నేను ఇది క్రీమ్ కలర్ కాబట్టి నేను నా దగ్గర ఆరెంజ్ చున్నీ ఉంది, దాంతో మ్యాచ్ చేద్దాము, 2-3 కలర్స్ చున్నీస్ అయినా పేర్ చేసుకునేలాగా ఉండాలనేసి నేను ఇలా 2-3 కలర్స్ అయితే యూస్ చేశాను. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో గురించి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను క్లియర్ చేస్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.